భవిష్యత్తులో జనగణలో కులగణన, సామాజిక న్యాయం, దళితులపై దాడులు, బహుజనులపై దాడులు, సామాజిక న్యాయం, సమానత్వము, జిందాబాద్ 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 భారత కమ్యూనిస్ట్ పార్టీ. నశించాలి మోడీ విధానాలు, నశించాలి మోడీ విధానాలు, నశించాలి మోడీ విధానాలు. జనగణలో కులగణన, జనగణలో కులగణన. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ జాతీయ సమితి పిలుపు మేరకు సామాజిక న్యాయం, సమానత్వం, ఆత్మగౌరవం, అదేవిధంగా ఈ రాష్ట్రంలో వచ్చే స్థానిక సంస్థల్లో బీసీలకు న్యాయం చేయడం కోసం జనగణలో కులగణన చేపట్టాలని కోరుతూ ఈ నెల 18న దేశవ్యాప్తంగా పిలుపునిచ్చింది. ఇప్పటికే ఈ రోజు ఉదయం నుంచే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతుంది. అందులో భాగంగానే రాజమండ్రి టౌన్ పార్టీ జట్లు లేబర్ యూనియన్ క్వారీ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం ముఖ్యంగా జరుగుతుంది. ఒకటే డిమాండ్, ప్రధానంగా నరేంద్ర మోడీ అధికారం చేపట్టి 11 ఏళ్లు పూర్తవుతుంది. ఈ 11 ఏళ్ల పరిపాలనలో దేశంలో ఎవరికీ రక్షణ లేదు. దళితులు కానీ, బహుజనులు కానీ, గిరిజనులు కానీ, మహిళలు కానీ. నేషనల్ క్రైమ్ బ్యూరో రిపోర్టు ప్రకారంగా దేశంలో దళితుల మీద 14,000 మంది, గిరిజనుల మీద 12,000 మంది, బహుజనుల మీద, మహిళల మీద లక్షలాది మంది ఇలా రోజు రోజు పెరుగుతూనే ఉన్నాయి తప్ప తగ్గలేదు. ఇందాక మా లావణ్య చెప్పింది, మహాత్మా గాంధీ ఒక మాట చెప్పాడు, అర్ధరాత్రి మహిళ ఒంటరిగా తిరగలినప్పుడే నిజమైన స్వతంత్రం అని చెప్పాడు. ఈ రోజు అర్ధరాత్రి కాదు కదా, మిట్ట మధ్యాహ్నం కూడా మహిళ తిరగలేని పరిస్థితి నేడు దాపురించింది. ఇంకా ఇప్పటికీ కూడా దాడులు జరుగుతూనే ఉన్నాయి. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో 143 బీసీ ఉపకులాలు ఉన్నాయి. ఈ రోజు దేశంలో ఎస్సీలకు లెక్క ఉంది, ఓసీలకు లెక్క ఉంది, కాపులకు లెక్క ఉంది, అన్ని వర్గాలకు లెక్క ఉంది. కానీ ఈ దేశంలో సగభాగమైన బహుజనులకి, బీసీలకు మాత్రం లెక్క లేకుండా పోయింది. అందుకనే నరేంద్ర మోడీ ప్రభుత్వం జనగణన చేపడతామంది. మేము ఒకటి అడుగుతున్నాం, నువ్వు ఈ జనగణనలో కులగణన కూడా చేపట్టు, అసలు బీసీ లెక్క చేపించు. తద్వారా మాత్రమే రాజ్యాంగంలో కావాల్సిన హక్కు దక్కుతే చెప్తున్నాం. రేపు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ కులగణన చేపడితే, అసెంబ్లీలో బిల్లు పెడితే ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకి సరైన ప్రాతినిధ్యం ఉంటుంది. లేకపోతే ఎప్పుడు మోసపోతే బీసీలు కూడా మోసపోతారు. అందుకని ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇలా ముగ్గురు కలిసి నరేంద్ర మోడీ ప్రభుత్వం వ్యతిరేకంగా ఉద్యమించాలి, కథం తొక్కాలి, అడుగు వేయాలి. అలా ఉద్యమించడానికి కార్యక్రమం పెట్టాం. ఎప్పటికైనా విధానాలు మారుకోకపోతే భవిష్యత్తులో ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని సిపిఐ ద్వారా తెలియజేస్తున్నాం. బహుజనులపై దాడులు, సామాజిక న్యాయం, పార్టీ ఈ రోజున నవంబర్ 18న దేశవ్యాప్తంగా మరి జనగణనలో కులగణన జరపాలని, బడుగు బలహీన వర్గాలు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల మీద జరుగుతున్న దాడులు అరికట్టాలని నిరసన ప్రదర్శనలు, ధర్నాలు చేయమని పిలిపించింది. ఆ పిలుపులో భాగంగా ఈ రోజున సబ్ కలెక్టర్ ఆఫీస్ వద్ద ఈ కార్యక్రమం నిర్వహించబడుతూ ఉంది. ఎందుకంటే మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రిజర్వేషన్లు ఎలా ఎగ్గొట్టాలా, ఎలా రద్దు చేయాలని ఆలోచిస్తా ఉన్నాడు. మెజార్టీ ఉంటే చేస్తానని కూడా బహిరంగంగా చెప్తా ఉన్నారు. ఆర్ఎస్ఎస్, హిందూ మతోన్మాదులు, మైనార్టీలుగా ఉన్నటువంటి ప్రజానికాన్ని హింసించేటువంటి ధోరణి పెరిగిపోతుంది దేశంలో. అందులో బాగా బలైనది ఎస్సీ, ఎస్టీ, ట్రైబల్స్ ఉన్నటువంటి ప్రాంతాలు, మైనార్టీ వర్గం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, దాడులకు గురవుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రజలకి వెలుగెత్తి చాటి చైతన్యవంతపరిచి కులగణన జరుగుతామని చెప్పి పార్లమెంట్ లో మోడీ ప్రకటించాడు. దాంతో పాటు జనగణన చేస్తానని ప్రకటించాడు. దాంతో పాటు కులగణన కూడా చేసి మరి బీసీలు ఉన్నటువంటి జనాభా ప్రాతిపదికగా తాము సామాజిక న్యాయం కల్పించాలని చెప్పేసి ఈ యొక్క భారత కమ్యూనిస్ట్ పార్టీ కోరుతా ఉంది. రిజర్వేషన్ లో గాని, ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో గాని బీసీలకు తగినంత న్యాయం జరుగుతలేదు. కాబట్టి ఈ కులగణన చేసే ద్వారా జనగణనతో పాటు కులగణన కూడా చేసి ఎవరెంత ఉన్నారో చూసి నిష్పత్తి ప్రకారంగా వారికి సదుపాయం కల్పించి సామాజిక న్యాయం అందించాలనేటువంటి స్లోగన్ ఇచ్చింది భారత కమ్యూనిస్ట్ పార్టీ దేశవ్యాప్తంగా ఈ 18వ తారీఖున.
అందువల్ల సబ్ కలెక్టర్ ఆఫీస్ వద్ద ఈ కార్యక్రమం రాజమండ్రి నగర కమ్యూనిస్టు సమితి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. దీనికి రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తాటిబాబు మధు గారు కూడా హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు. అందువల్ల ప్రజలంతా కూడా చైతన్యవంతంగా ఆలోచించాలని, కమ్యూనిస్ట్ పార్టీ ఇచ్చిన భాగస్వామ్యం కావాలని, పిలుపులు జయప్రదం చేయాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. కామ్రేడ్స్ దాడులు బహుజనులపై దాడులు, సామాజిక న్యాయం, సమానత్వం, జిందాబాద్ 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 భారత కమ్యూనిస్ట్ పార్టీ. నశించాలి మోడీ విధానాలు, నశించాలి మోడీ విధానాలు, నశించాలి మోడీ విధానాలు. జనగణలో కులగణన, జనగణలో కులగణన, జనగణలో కులగణన. త్వరలో రాష్ట్ర అసెంబ్లీలో బిల్లు, త్వరలో రాష్ట్ర అసెంబ్లీలో బిల్లు, అసెంబ్లీలో బిల్లు, స్థానిక సంస్థల్లో బిల్లు, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు, బీసీలకు రిజర్వేషన్లు, బీసీలకు రిజర్వేషన్లు, బీసీలకు రిజర్వేషన్లు, సామాజిక న్యాయం, సామాజిక న్యాయం.